ఈ శ్రీరామనవమికి మా ట్రాన్స్ మహిళలందరూ కూడా ఎంత ముద్దుగా రెడీ అయ్యారో ఒక్కొక్కరిని చూడండి ఒక్కసారి. సో అది నిజంగా ఇది చాలా గొప్ప పండగ. ఇది లోక కళ్యాణం కోసం జరిగే ఈ యొక్క కళ్యాణ పండగ వేడుకకి మా ట్రాన్స్ మహిళలందరూ కూడా ఆ కళ్యాణానికి వెళ్ళి మేము అక్కడ ఈ యొక్క తలంబ్రాలు పోసుకోవడం అనేది మా పద్ధతి అన్నట్టు. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి కళ్యాణం రోజు, శ్రీరాముల వారి కళ్యాణం రోజు మేము కూడా మా గురువులతో తాళి కట్టించుకొని మేము తలంబ్రాలు పోసుకోవడం అనేది. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. హలో అండి, నేను మీ స్నేహ. ఈ శ్రీరామనవమికి మా ట్రాన్స్ మహిళలందరూ కూడా ఎంత ముద్దుగా రెడీ అయ్యారో ఒక్కొక్కరిని చూడండి ఒక్కసారి. శ్రీరామనవమి అంటే చాలామంది మన హిందువులు, అదేవిధంగా మనము ఒకప్పుడు శ్రీరామనవమి పండుగ గురించి చాలామంది కూడా చాలా వరకు భద్రాచలంలో చేసేవారు. కానీ ఇప్పుడు ఊరు గ్రామములో గల్లీలో కూడా ఈ శ్రీరామనవమి పండుగ సెలబ్రేషన్ చేసుకుంటారు. సో అది నిజంగా ఇది చాలా గొప్ప పండుగ. ఇది లోక కళ్యాణం కోసం జరిగే ఈ యొక్క కళ్యాణ పండుగ వేడుకకి మా ట్రాన్స్ మహిళలందరూ కూడా ఆ కళ్యాణానికి వెళ్ళి మేము అక్కడ ఈ యొక్క తలంబ్రాలు పోసుకోవడం అనేది మా పద్ధతి అన్నట్టు. సో ఈ యొక్క పద్ధతి అనే దాని గురించి నేను ముందుగా మీకైతే చెప్తున్న ఒక విషయం ఏంటంటే, చాలామంది అంటారు శ్రీరామునికి మీరెందుకు తలంబ్రాలు పోసుకుంటారు, మీరెందుకు అలా చేస్తారు అని చెప్పేసి చాలా మందికి ఇదొక వింత ఆచారం కదా అని చెప్పేసి అని అంటారు. ఈ యొక్క వింతాచారం అంటే ఏంటంటే, అసలు శ్రీరామయ్య మాకు ఇచ్చిన వరం ఏంటనేది నేను కాకుండా మా రింష చెప్తారు. రింష హాయ్. హాయ్, అందరికీ నమస్కారం. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు శ్రీరామనవమి రోజు అయ్యగారితోటి కొన్ని అక్షంతలు వేయించుకోవాలి అని చెప్పేసి చాలామంది అని అనుకుంటారు. కానీ మా దగ్గరికి వచ్చేసరికి మేము ఏంటంటే చెప్పన్నా, ఆ రాముడి పెళ్లి రోజే మేము కూడా తలంబ్రాలు పోసుకోవాలి అని చెప్పేసి అన్న ఉద్దేశం. అంటే చాలా ఏళ్ళ నుండి మా కమ్యూనిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా వెమ్లవాడకి వెళ్ళేసి అక్కడ చాలా గొప్పగా శ్రీరామనవమి సెలబ్రేషన్ చేసుకుంటారు. అక్కడ ఈ తలంబ్రాలు పోసుకోవడము అక్కడ చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. అంటే భద్రాచలం వెళ్ళి చేసేవాళ్ళు అందరూ భద్రాచలం వెళ్తుంటారు. మా కమ్యూనిటీ వచ్చేసి శ్రీరామనవమికి వేములవాడ వెళ్తుంది. చాలా మంది అంటే మన హైదరాబాద్, బాంబే, ఢిల్లీ ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి కూడా ట్రాన్స్ మహిళలు అందరూ అక్కడికి ఈ శ్రీరామనవమికి తలంబ్రాలు పోసుకోవడం అనేది మా ఆచారం అన్నట్టు అక్కడ. అందుకనేసి ఇప్పుడు మేమేంటంటే అంత దూరం వెళ్ళలేక ఇక్కడ కూడా శ్రీరామనవమి సెలబ్రేషన్స్ చేస్తున్నారు, ఇక్కడ కూడా దేవుడికి కళ్యాణం చేస్తున్నారు. కాబట్టి మా ఏరియాలో జరుగుతున్న కళ్యాణానికి మేము వెళ్తున్నాం. మేము అక్కడ వెళ్ళేసి ఏం చేస్తుంటామంటే, మేము ఆ స్వామివారికి ఏదైతే తలంబ్రాలు పోస్తుంటారో ఆ పోసుకున్న తర్వాత మేము మళ్ళీ మేము ఏవైతే మేముగా కొన్ని తలంబ్రాలు మేము తయారు చేసుకొని ఇంటి దగ్గర నుండి తయారు చేసుకొని పసుపు కొమ్ము అలాగే జీలకర్ర బెల్లం ఇవన్నీ తయారు చేసుకొని వెళ్తుంటాం. వెళ్ళి అక్కడ మేము స్వామివారి పెళ్ళి అయిపోయిన తర్వాత మేము పోసుకుంటాము. అది ఎందుకు అని అంటే, మీకు తెలుసు మా కమ్యూనిటీ వారికి ఆ శ్రీరాముడు మాకు ఏమైతే వరం ఇచ్చారో ఆ వరాన్ని బేస్ చేసుకొని మేము ఈ తలంబ్రాలు దేవుడి పెళ్లి రోజు మేము కూడా మాకు కూడా తలంబ్రాలు వేసుకోవాలన్న ఇంటెన్షన్ తోటి మేము ఈ సెలబ్రేషన్స్ అనేది ఈ తలంబ్రాలు పోసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటది. వరం ఏంటి అసలు? వరం చాలా మందికి అంటే ఇది మనము ఈ ట్రాన్స్ మహిళలు దీవించబడే విధంగా ఒక వరం అనేది ఎలా వచ్చింది అనేది చాలామందికి ఒక డౌట్. ఇది పురాతన నుంచి వస్తున్న ఆచారం. ఇది చాలామందికి అంటే ఇది మాకు కూడా తెలియని విషయం. మా పెద్దవాళ్ళు చెప్తున్న ఆచారాన్ని మేము దాన్ని పాటించుకుంటూ వస్తున్నాము. సో ఈ యొక్క వరం అనే దాని గురించి రింష చెప్తారు ఒకసారి. అయితే ఈ శ్రీరామనవమి ఈ సెలబ్రేషన్ మాకు ఎందుకు ఎంత స్పెషల్ అంటే, రాముడు వారు మాకు ఇచ్చిన ఆ గొప్ప వరమే. ఆ వరం ఏంటంటే స్వామివారి వనవాసం వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ స్వామివారిని అరణ్యానికి
సాగనంపే టైంకి అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ట్రాన్స్ కమ్యూనిటీ కూడా అప్పుడంటే ఏమని పిలిచేదో తెలీదు నాకైతే, కనుక అప్పుడు వాళ్ళని కిన్నెర్ అని వాళ్ళు కావచ్చు, ఎందుకంటే విన్నాం అది కూడా మేము. హిందీ బేస్ చేసుకొని అటు సైడ్ హిందీ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కిన్నెర్ అని అంటారు. కాబట్టి మా కమ్యూనిటీ వాళ్ళు కూడా శ్రీరాముడిని సాగనంపడానికి రాముల వారిని సీతాదేవిని అలాగే లక్ష్మణ వారిని కూడా ముగ్గురిని సాగనంపడానికి వీళ్ళు వెళ్తారు అన్నట్టు. వెళ్ళినప్పుడు ఏంటైతే ఈ స్వామివారు వాళ్ళని ఏంటంటే ఒక నది ఒడ్డున ఆడవాళ్ళను మగవాళ్ళను అందరూ మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పడం జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మా కమ్యూనిటీ వాళ్ళు అక్కడే ఆగిపోతారు. స్వామివారు అరణ్యానికి వెళ్ళిపోతారు. వచ్చిన ఊరు జనాలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా ఎవరైతే మా కమ్యూనిటీ ఉంటుందో ఆ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ అక్కడే ఉండిపోతారు. 14 years స్వామివారు అది ఏదైతే అరణ్యవాసం అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చే టైంకి మా కమ్యూనిటీ అక్కడే ఉంటారు. స్వామివారు ఇంకా మీరేంటి ఇక్కడే ఉన్నారు అది దాన్ని అడగగానే మా కమ్యూనిటీ వారు చెప్తూ ఉంటారు ఏంటంటే, స్వామి మీరు ఆడవాళ్ళను మగవాళ్ళని పొమ్మన్నారు కదా, మేము అటు ఇటు కాకుండా మేము ఉండిపోయాం కాబట్టి మా కమ్యూనిటీని అదే ఏదైతే మా కిన్నర్ సమాజాన్ని మీరు వెళ్ళమని అనలేదు కాబట్టి మేము ఇక్కడే మీకోసం ఎదురు చూస్తూ ఉండిపోయామని చెప్పేసి అని అంటే, ఆ మాటలకు శ్రీరాముడు పరవశించిపోయి మాకు ఏంటంటే ఈ కలియుగాంతం వరకు మా ఏదైతే మీ దీవెనలు పొందుతారో ఆ దీవెనలు ఫలిస్తాయి అనేసి రాముల వారు మాకు వరం ఇచ్చారు అనేది మా కమ్యూనిటీ వాళ్ళు మా పెద్దలు చెప్తున్న మాట. దాన్ని బేస్ చేసుకొని మా సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు మా బ్లెస్సింగ్స్ కావాలి అని అడుగుతారు. మాకు బ్లెస్సింగ్స్ పొందిన వాళ్ళు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళకి నిజమైంది మంచి జరిగింది అనేది వాళ్ళ ఒక నమ్మకంతో మా కమ్యూనిటీ వాళ్ళని ఇప్పటికీ కూడా ఆదరిస్తున్నారు. మాకు మీ ఆదర అభిమానులు ఎప్పుడు ఇలానే ఉండాలని, ఆ శ్రీరాముని దీవెనలు మాకు ఎప్పుడు ఇలానే ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేము అందుకోసం అనేసి ఈరోజు మేము ఈ ప్రత్యేకమైన దినాన్ని మేము ఏంటంటే మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాము, తలంబ్రాలు పోసుకొని. అలాగే మాకు మేముగా ఏదైతే మంగళసూత్రం లాగా మేము పసుపు కొమ్ము కట్టుకొని జీలకర్ర బెల్లం లాంటివి పెట్టుకుంటాము. ఆ దేవుడి మేమైతే రాముడు మేము శివునికి ఎంత భక్తులమో మేము రామునికి కూడా అంతే భక్తులం. మేము ఇక్కడ ఏంటంటే ఇది దేవుడు వైష్ణవులు ఇలాంటి మాకే ఏ సాంప్రదాయం మేము అది ముందుకు తీసుకెళ్ళాం. మేము ప్రతి ఒక్క దేవుడిని మా దేవుడనే అనుకుంటాము. మాకు ఇక్కడ ఏంటంటే కులాలు మతాలు ఇవన్నీ మా కమ్యూనిటీలో ఇవన్నీ ఏమీ ఉండవు. దేవుడు అంటే దేవుడే మాకు. సో ఈ యొక్క అంటే మన యొక్క శ్రీరామయ్య మనకిచ్చిన వరం గురించి నిమిషం చాలా బాగా చెప్పావు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్గా అర్థమైంది. చాలామంది కూడా మీరు అనుకుంటూ ఉంటారు కదా, మేము దీవించే పర్యావరణంగా మేము ఎలా ఉంటాము అని చెప్పేసి అని, ఈ వరం ఎలా వచ్చిందని చెప్పేసి ఆ శ్రీరామయ్య మాకు ఇచ్చిన వరాన్ని. కాబట్టి ఈ పెళ్లి రోజు నాడు మేము అంటే మా ట్రాన్స్ఫర్ లేకుండా మాకు మేమే పెళ్లి చేసుకుంటామనే విషయం, పెళ్లిని తతంగం నాడు చేసుకుంటాం కాబట్టి మేము కూడా ఆ పెళ్లిని ఒక సంబరంగా సెలబ్రేషన్ చేసుకొని తలంబ్రాలు మేము పోసుకోవడం మా సంప్రదాయం అన్నట్టు ఇది. సో ఇక్కడ నాతో పాటు కొంతమంది ట్రాన్స్ఫర్లు ఉన్నారు. సో వాళ్ళ ఫీలింగ్ కూడా ఎలా ఉందో తెలుసుకుందాం ఒకసారి. పెళ్లి కాదని లేట్ అయిపోయింది, మేమందరం తలంబ్రాలు కలుపుకొని రెడీగా ఉన్నాం ఇక్కడ. సో అందరం అయితే ఒక దగ్గర మేము ఉన్నాము. పెళ్లికి శ్రీరామనవమికి తలంబ్రాలు పోసుకోవడం అనే సాంప్రదాయం గురించి నాతో పాటు మన ట్రాన్స్ఫర్ ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు కూడా. హాయ్ అండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మీ పూర్ణిమ. ఒకటి ఏంటంటే ఇప్పటి నుంచి కాదు, మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకంటే ముందు తరం వాళ్ళు కూడా ఇదే ఆచరించారు. సో దాన్ని మేము ఆచరిస్తున్నాము. ఒకటి ఎందుకంటే శ్రీరాముడు వనవాసం వెళ్ళినప్పుడు ఏదైతే ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కదా. సో దాని ద్వారా శ్రీరాముడు మాకు ఇచ్చిన ఆ వరం బేస్ చేసుకొని శ్రీరామనవమి కళ్యాణం రోజు, శ్రీరాముల వారి కళ్యాణం రోజు మేము కూడా మా గురువులతో తాళి కట్టించుకొని మేము తలంబ్రాలు పోసుకోవడం అనేది మా పెద్దవాళ్ళ నుంచి మేము పాటిస్తున్న ఇది ఒక కల్చర్. ఈ కల్చర్ నిజంగా ఇది మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం. హిందూ ధర్మంలో ఇలా ఈ శ్రీరామనవమి మన లోక కళ్యాణం కోసం జరిగే ఈ పెళ్లి నాడు మేము ఇలా తలంబ్రాలు పోసుకొని నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మాకంటూ పెళ్ళిళ్ళు అనేది వెళ్ళి జరగవు మాకు. సో మా దాంట్లో మాకే పెళ్ళిని తత్తంగా జరుగుతుంది. సో ఈ పుణ్యమైన కార్యక్రమంలో అంటే మాకు మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం, కానీ ఇందులో ఈ తలంబ్రాలు మాకు మేమే పోసుకుంటాము. మా పద్ధతి మేము పాటిస్తాము. ఎందుకంటే ఆ శ్రీరామయ్య మాకు ఇచ్చిన వరాన్ని మాకు ఇదే రోజు పెద్ద పండగలా మేము సెలబ్రేషన్ చేసుకుంటాం.
సో పక్కనే నాతో పాటు ఇంకా మా ట్రాన్స్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళ యొక్క సెలబ్రేషన్స్ ఎలా ఉంది శ్రీరామనవమి అని. హాయ్ అండి, నమస్తే అందరికీ. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నాకు ఈ హిందూ సంప్రదాయంలో ఈ శ్రీరామనవమి సందర్భంగా తలంబ్రాలు పోసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది పోస్ట్? ఇది థర్డ్ ఇయర్ మ్యామ్. థర్డ్ ఇయరా? ఓ హ్యాపీ. సో ఈ యొక్క శ్రీరామనవమి పండుగ వేడుక అంతా కూడా ఇప్పుడు మీ గుడి దగ్గర తలంబ్రాలు పోసుకోవడం కానీ అదేవిధంగా అదంతా కూడా మీరు ఒక్కసారి క్లియర్గా చూడండి. ఓకేనా? వెళ్దామా గుడికి? వెళ్దామా? సో ఒకసారి అందరు మరొకసారి హాయ్ చెప్పండి ఒకసారి అందరూ. సో మొత్తానికి మా చేతిలో తలంబ్రాలు అదేవిధంగా తాలిబొట్టు జీలకర్ర బెల్లం అన్నీ పట్టుకొని ముద్దుగా రెడీ అయిపోయి మంచిగా సో ఆ శ్రీరాముల వారి కళ్యాణంకి అయితే మేమైతే బయలుదేరుతున్నాము. సో గుడి వచ్చేసి మాకు ఇంటి దగ్గరలోనే ఉందండి. శివాలయం దగ్గరనే శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం దగ్గరికి మేమందరం కూడా వెళ్తున్నాము. ఆ సీతారాముల వారి కళ్యాణం వేడుక టెంపుల్ అయితే చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారండి. మా గల్లీలోనే చాలా బాగా చేస్తున్నారు. ఒక్కసారి ఆ పెళ్లి వేడుక అంతా కూడా చూడండి మీరు ఎంత బాగా చేస్తున్నారో. దానికి ఆ స్వామివారి పెళ్ళికి ఎంతమంది జనాలు అంటే భక్తులు తండోపతండాలుగా ఎలా వచ్చారో చూడండి ఒక్కసారి. ఆ సీతారాముల వారి కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మేము ఏం చేస్తామంటే స్వామివారి జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత స్వామివారి తలంబ్రాలు పడ్డ తర్వాత స్వామివారి యొక్క తాళి కట్టే కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మేము పెళ్లి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత తలంబ్రాలు వేసుకొని అప్పుడు మేము తాళి కట్టుకోవడము ఫస్ట్ జీలకర్ర బెల్లం పెట్టుకోవడము తాళిబొట్టు కట్టుకోవడం అనేది జరుగుతున్నట్టు. ఒక్కసారి ఆ క్లిప్పింగ్స్ అని కూడా చూపిస్తాను చూడండి ఒక్కసారి. ఆల్రెడీ మా వాళ్ళంతా రెడీ అయిపోయి కూర్చున్నారు అక్కడ. అంటే ఏదైతే మనము పెళ్లి కార్యక్రమం అంతా అయిపోగానే ఇప్పుడు మనము జీలకర్ర బెల్లం పెట్టుకోవడానికి కానీ తాళిబొట్టు కట్టుకోవడం కోసం కానీ తలంబ్రాలు పోసుకోవడం కోసం కానీ రెడీగా ఉన్నారు మా వాళ్ళంతా కూడా. మా ట్రాన్స్ మహిళలకు పెళ్ళి అనేది ఎలాగో ఉంటుందండి. మాలో మేము ఇలా ఈ రోజు అంటే శ్రీరామనవమి నాడు మేము ఇలా జీలకర్ర బెల్లం పెట్టుకొని తలంబ్రాలు పోసుకొని తాలిబొట్టు కట్టుకొని మాకు మేముగా అంటే గురువులు ఎవరైతే ఉంటారో గురువులు ఉన్నప్పుడు అక్కడ గురువులు కడతారు, గురువులు లేకపోతే మాకు మేమే వేసుకుంటాం అక్కడ. ఎందుకంటే సో అంటే అందుబాటులో ఉన్నప్పుడు మాత్రం వేస్తాము అన్నట్టు తాలిబొట్టు. గురువులు ఎవరైతే గురువులు కడతారు. సో ఇక్కడ చూడండి మా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ జీలకర్ర బెల్లం అంతా కూడా పెట్టుకోవడం జరుగుతుంది. దండకం ఆడుతున్నారు స్వామివారిని చూడండి. చాలా కనువిందుగా చేశారు పెళ్ళి అంగరంగ వైభవంగా. ఎంతమంది భక్తులు వచ్చారో ఆ స్వామివారి పెళ్లి తరించడానికి. స్వామివారి పెళ్లి చూస్తే చాలు అంత మంచి జరుగుతుందని ఒక గట్టి నమ్మకం మన వాళ్ళందరికీ కూడా. సో మా ట్రాన్స్ మహిళలు అయితే అందరూ కూడా తాలిబొట్టు పట్టుకొని రెడీగా ఉన్నారు. కార్యక్రమం అంతా అయిపోయి తాలిబొట్టు కట్టుకోవడానికి. సో ఇక్కడ చూడండి ఇలా ఈ పద్ధతి అనేది మాకు వస్తున్న ఆచారం అన్నట్టు. మేము ఇంతకుముందు వీడియోలు చెప్పాం కదా మీకు పక్క వీడియోలో. అంటే మేము ఇలా స్వామివారి పెళ్లి రోజు ఇలా మేమంతా సెలబ్రేషన్ చేసుకుంటాం అంగరంగ వైభవంగా అని చెప్పేసి అనేసి. సో మెడలో తాళి కట్టుకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు.
తాళి కట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం, అసలైన కార్యక్రమం తలంబ్రాలు పోసుకోవడం అన్నట్టు. సో మేమందరం కూడా ఇలా తలంబ్రాలు అంటే అక్కడ ఎవరైతే మా పెద్దవాళ్ళు ఉంటారో ముందుగా పెద్దవాళ్ళు అంటే ఆ పెద్దవాళ్ళు తలంబ్రాలు పోపిస్తారు ఇక్కడ. సో ఇలా తలంబ్రాలు పోసుకుంటూ అందరూ ఒకరికొకరు తలంబ్రాలు పోసుకోవడము మా యొక్క సాంప్రదాయం అన్నట్టు. స్వామివారి కళ్యాణం కనువిందుగా జరిగింది. ఆ కళ్యాణ పండుగ, ఆ కళ్యాణ వేడుకలో మేమందరం కూడా ఇలా అందరం కూడా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగిందండి. సో చూస్తున్న వాళ్ళందరూ కూడా నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత చాలామంది వచ్చి మాతో ఆశీర్వాదం తీసుకోవడం అదంతా కూడా జరుగుతుంది అన్నట్టు. సో ఈ యొక్క కళ్యాణం అనేది మేమందరం ఇలా అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ చేసుకుంటాము. ఇలా ఈ శ్రీరాముల వారి కళ్యాణంలో ఇలా మేము తలంబ్రాలు పోసుకొని జీలకర్ర బెల్లం పెట్టుకొని తాళిపట్టు కట్టుకోవడం అనేది మా ఆచారం అన్నట్టు. ఈ యొక్క ఆచారం పద్ధతి యొక్క దాని గురించి మీకు తెలియచేయడమని వద్దామని ఈ వీడియో తీయడం జరిగిందండి. సో ఈ యొక్క కళ్యాణ వేడుక కనువిందు అంతా కూడా మీకు పూర్తిగా చూపించడం జరిగిందండి. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ఇలాంటి పండుగల గురించి కానీ ఇలాంటి యొక్క మా ఆచారాలు మా పద్ధతుల గురించి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. సో మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ని మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన ఇట్స్ మీ స్నేహ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సో దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది రిక్వెస్ట్ అనుకోండి, ఎందుకంటే మీరందరూ కూడా మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఆల్ బటన్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసుకోవాలి. మన ఫాలోవర్స్ కూడా చాలామంది వచ్చారండి, అందరితో కూడా ఫొటోస్ దిగడం జరిగింది. సో ఫైనల్గా అయితే పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. మేమందరం ఇలా తాళిబొట్టుతో మీ అందరికీ కూడా చూపించడం జరిగిందండి. సో ఈ కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత అందరం కలిసి మళ్ళీ వెళ్ళి ఆ స్వామివారి దగ్గర అంటే సీతారాముల వారి కళ్యాణం దగ్గర నిలబడి అక్కడ ఫొటోస్ అయితే వీడియోస్ దిగడం జరిగిందండి. అందరం కలిసి ఆ స్వామివారి భోజనం అంటే ప్రసాదం తినేసి అందరం కలిసి ఇంటికి వచ్చేసాము. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్.